నాగర్ కర్నూలు జిల్లా పరిధిలోని బొందలపల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి మట్టి మిద్ది కూలిపోయింది. ఇంటి యజమాని టక్కయ్య మట్టి కప్పుతో ఉన్న మిద్ది వర్షానికి కారుతుండగా గమనించిన టక్కయ్య వారి భార్య లింగమ్మ, కుమారుడు, కుటుంబ సభ్యులతో ఆరు బయటనే ముందు భాగాన ఉన్న కొట్టం కింద పడుకున్నారు. అంతలోనే ఇంటి పైకప్పు కూలిపోవడంతో టక్కయ్య కుటుంబం పెద్ద పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఇంట్లోనే ఉన్నట్లయితే తమ ప్రాణాలు పోయి ఘోర ప్రమాదం జరిగేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదంతా గమనించిన గ్రామ యాదవ్ యూత్ కమిటీ సభ్యులు ఇళ్లు కోల్పోయి ఇబ్బందులు గురైన టక్కయ్య కుటుంబ సభ్యులకు నాగర్ కర్నూలు శ్రీరామ మొబైల్ సర్వీస్ సెంటర్ యజమాని ఆనంద్ యాదవ్ వారికి 5,000 రూపాయల ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి టక్కయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని, అదేవిధంగా వారికి ప్రభుత్వ పరంగా నూతనంగా ఇల్లు నిర్మించి ఇవ్వాలని వారు కోరారు. నాగర్ జిల్లా బొందలపల్లి విలేజ్ పూర్వ టాకయ్య ఒక 8:30కు ఇల్లు కూలిపోయింది. మేము తినే సమయం వల్ల బయట రేకుల్లో తినే సమయం వల్ల అది కుప్పున కూలిపోయింది. మాకు ఏదన్నా చేయాలి సార్. ఏం పని చేస్తుంటారు? నాకు 3 కొడుకులు, అమ్మ మా నాయన ఉన్నారు. మా పిల్లలు హైదరాబాద్లో కూలీ చేస్తారు. పొలం ఊరకంగా లేదు. మీకేం కావాలి ఇప్పుడు? మాకు ఈ ఇల్లు కట్టించుకోవాలి, కట్టియండి సార్. మాకు పుణ్యాన్ని